నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవ్వక తప్పదంటూ తాను చెప్పిన మాటలు నిజమయ్యాయని హవాలా నేరాల్లో జైలు పాలైన సుకేష్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు తన స్వదస్తూరితో ఓ లేఖను న్యాయవాదుల ద్వారా విడుదల చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ కవిత చెప్పినవన్నీ అబద్ధాలని తేలిందని అన్నారు. నిజం బయటపడిందని, తాను చేసిన కర్మఫలం ఇప్పుడు వెంటాడుతోందని పేర్కొన్నారు. నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలని, దాన్ని ఎదుర్కోక తప్పదని అన్నారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని కవిత అనుకునేవారని, కానీ ఈ నయా భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైనదని సుకేష్ వ్యాఖ్యానించారు. తాను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 అంశాలు ప్రధానమైనవి. అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని చెప్పానని గుర్తు చేశారు. అలాగే తీహార్ క్లబ్లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైందని కూడా చెప్పానని, ఇప్పుడు చూస్తుంటే రెండూ నిజమయ్యాయని అనిపిస్తోందని లేఖలో ప్రస్తావించారు. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ తెరుచుకుందని, కవితతో పాటు ఆమె సహాయకులు అవినీతి చక్రవర్తి అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని అన్నారు. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంకాంగ్, జర్మనీ వంటి దేశాలకు తరలించిన విషయాలు కూడా బయటికొస్తాయని సుకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నానని అన్నారు. అక్క, నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన 1000 డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తు నిజమేనని తేలాయి. బయటపడే మార్గమే లేదక్కా. ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే, అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు, న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. కావాల్సినంత సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి అంటూ లేఖలో కవితను ఉద్దేశించి రాశారు. ఏదేమైనా ఈడీ, సిబిఐ కన్ఫ్రంటేషన్లో భాగంగా త్వరలోనే ముఖాముఖి చూస్తానక్క అంటూ పేర్కొన్నారు. తమ గ్రేటెస్ట్ తీహార్ జైలుకు స్వాగతం పలుకుతున్నానని అన్నారు. మీ మరో సోదరుడు అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ జీవితం అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. ఈ లేఖను ముగించే ముందు మరొక్క మాట చెప్పదలుచుకున్నా. అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది అంటూ తాను రాసిన లేఖలో ప్రస్తావించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి రాస్తూ, కేజ్రీవాల్జీ తదుపరి ఇక మీరే, ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది. కేజ్రీవాల్జీ సోదర సోదరీమణులకు తీహార్ క్లబ్ కు స్వాగతం పలుకుతున్నాను అంటూ లేఖను ముగించారు.